జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం రోజున మీనరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 6వ తేదీ మీనరాశి వారికి కాలం చక్కగా సహకరిస్తుంది. వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపారం అన్నింటికీ ఈ రోజున ఉన్న సమయం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఓ ఘాటిన పడతాయి. క్రయ విక్రయాలు సానుకూలంగా సాగుతాయి. అమ్మకాలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. హాబీస్ మీద దృష్టిని పెడతారు. ఇష్టమైన పనులు చేయడానికి మక్కువ చూపిస్తారు. రిజిస్ట్రేషన్ లాంటి కీలకమైన వ్యవహారాలన్నీ సజావుగా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే మీనరాశి వారికి సంబంధించిన అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి, అన్ని వయస్సుల వారికి, అలాగే విద్యార్థులకు మరియు మహిళలకు అందరికీ కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఏవైనా పెండింగ్ బిల్స్ ఉంటే రాబట్టుకోవడానికి, లోన్స్కి అప్లై చేయడానికి, అప్పులు తీర్చడానికి మరియు అప్పులను వసూలు చేసుకోవడానికి ఇలా అన్నింటికీ సమయం చక్కగా సహకరిస్తుంది. ఈరోజు మీనరాశి వారు మీకు ఇష్టం లేని వారి గురించి అస్సలు పట్టించుకోరు. నిర్మోహమాటంతో కూడుకున్న వైఖరిని చూపిస్తారు. తప్పులు చేసేవారిని నిలదీస్తారు. ముందు ఒక మాట, వెనుక ఒక మాట మాట్లాడేవారిని అస్సలు సహించరు. సేవింగ్స్ మీద దృష్టి పెడతారు. మొత్తం మీద ఈ రోజంతా మీనరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ శుక్రవారం రోజు మీనరాశి వారు లేత ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పంచమి, నక్షత్రం శ్రవణ నక్షత్రం, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1:40 నుండి 2:20 వరకు. సూర్యోదయం ఉదయం 6:33, సూర్యాస్తమయం సాయంత్రం 5:41. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం నిశ్చితార్థాలకు, వివాహాలకు, గృహ ప్రవేశానికి, అగ్రిమెంట్ల వ్యవహారాలకు, క్రయ విక్రయాలకు, వాహన కొనుగోళ్లకు, నూతనమైన ఔషధాలను స్వీకరించడానికి, లోన్లకు, పరిచయాల వృద్ధికి కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి మీ ఇంటికి సమీపంలో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి లేదా రామాలయానికి వెళ్ళి స్వామికి తులసిమాలను సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. ఇలా చేసిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు పంచమి తీర్థం అనబడే దివ్యమైన రోజు కాబట్టి వీలు కుదిరిన వారు తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈరోజు నాగులను పూజించిన వారికి సర్పదోషాలు తొలగిపోతాయి. అలాగే సర్పభయం కూడా పోతుంది. ఈ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ ఓం కామధేనువే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. శత్రుబాధలు దూరమయ్యేందుకు, చట్టపరమైన సమస్య నుండి విముక్తి కలిగేందుకు ఈరోజు సాయంత్రం మహాలక్ష్మీదేవిని యథాశక్తిగా పూజించాలి. 2 మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి అమ్మవారికి పసుపు, కుంకుమ, అక్షతలు మరియు తామర పువ్వులను సమర్పించండి.